వెల్కమ్ టు 24 న్యూస్. ప్రస్తుతం మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలో ఉన్నాం. ముఖ్యంగా రామచంద్రపురం నియోజకవర్గంలో వైసీపీ పార్టీ నుంచి రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ గారి యొక్క తనయులు పిల్లి సూర్యప్రకాష్ గారు పోటీలో నిలవడం జరిగింది. అదేవిధంగా ఉమ్మడి అభ్యర్థిగా అమలాపురం వాస్తవ్యులైనటువంటి వాసంశెట్టి సుభాష్ గారు పోటీలో నిలవడం జరిగింది. అయితే రామచంద్రపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు ఎక్కువగా ఎవరిని గెలవాలనేటువంటి ఆకాంక్షతో ఉన్నారు. అసలు రామచంద్రపురం నియోజకవర్గంలో ఎక్కువ ఎవరికి సపోర్ట్గా నిలబడుతుంది, రానున్నటువంటి ఎన్నికల్లో ఎక్కువ మెజారిటీ ఎవరికి రాబోతుంది అనేటువంటి విషయాలు తెలుసుకోవాలంటే ఇక్కడ ప్రజల యొక్క నాడి ఏంటనేది మనం తెలుసుకోవాలి. ఈరోజు మనం ప్రజల యొక్క వాయిస్ ఏంటనేది మనం తెలుసుకుందాం. గెలిస్తే బాగుంటుంది. ఏం చెప్పలేము, ఎలా అంటే అలాగలా ఉందో ఏం చెప్తుంది. రామచంద్రపురం నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే ఎవరైతే బాగుంటుందంటారు? ఏం చెప్తుందండి. జగన్ గారి ప్రభుత్వం ఎలా ఉంది పనితీరు? జగన్ గారి ప్రభుత్వం ఎలా ఉందో, అమ్మ ఒడికి నాన్న ఒడి అంటున్నాడు. ఏముందో, ఏం బాగుందో. కరెంట్ బిల్లు 2 నెలలకి 300 వచ్చింది, నెలకు 1000 వస్తుంది. అయితే ప్రభుత్వం మారితే బాగుంటుంది అంటారు. మారితే బాగుంటుంది అనుకుంటున్నాం. రామచంద్రపురంలో ఎవరైతే బాగుంటుందంటారు? ఇక్కడ సూర్యప్రకాష్ గారు ఉన్నారు, వాసంశెట్టి సుభాష్ గారు ఉన్నారు. అదేనండి, ఎవరు చెప్పలేదు. పోటీ ఉంటుంది అంటారు. దీనికే బాగుంటుందండి. సైకిల్ ఎవరండి? సైకిల్కి అండి. అయితే వైసీపీ ప్రభుత్వం వలన రామచంద్రపురం అభివృద్ధి చెందలేదండి. ఎందుకని చెందలేదండి, చేయలేదండి వేణుగోపాల్. ఇప్పుడు మరి పిల్లి సుభాష్ చంద్రబోస్ గారి యొక్క తనయుడు నేను చేస్తాననేసి అంటున్నాడు. అలా అంటారండి ఎక్కి వరకు. మళ్ళీ మామూలేనండి, నెగ్గిన తర్వాత ఉపయోగం ఉండదంటారు. అవునండి. చూసాం కదండి, ఒకసారి చూసామండి. అది మళ్ళీ దీన్ని కూడా చూస్తామండి. టీడీపీ గెలవడం వలన ఉపయోగం ఉంటుంది అంటారు. ఉంటుంది అనుకుంటున్నామండి. ఎవరు గెలిస్తే బాగుంటుంది? ఎవరు గెలిస్తే బాగుంటుంది అంటారా? ఎవరు గెలిస్తే బాగుంటుందంటే మా అభిప్రాయం అయితే ఈయన సుభాష్ గారు. ఎందుకని అంటారు? కుర్రోడు కదా. సుభాష్ గారిని స్థానికేతరుడు అంటున్నారు కదా. ముందు వేణు గారు స్థానికేతరుడు కాదుగా, అప్పుడు స్థానికేతరుడుగా వేణు గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ పథకాల వల్ల 175 సీట్లు మేము గెలుస్తాం అంటున్నారు. అది వాళ్ళ అభిప్రాయం, అది మనం ఏం చెప్తాం. రామచంద్రపురంలో వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి జరిగిందంటారు. అభివృద్ధి ఏముందండి? ఎక్కడ అభివృద్ధి ఏమీ లేదు. ఎక్కడ వేసిన పేట అక్కడ ఉంది. సంక్షేమ పథకాలు రోడ్లు అయినాయా, దానివల్ల ఉపయోగం ఉందండి. తినే సోమరపోతులు అయ్యారు అంతే. సంక్షేమ పథకాల వల్ల ఉపయోగం ఉందండి. 10 రూపాయలు లాగాడు, ఏముందో. నియోజకవర్గంలో ఎవరు గెలిస్తే బాగుంటుంది? సుభాష్ గారు. ఎందుకనంట? కుల రాజకీయాలు మా వాళ్ళని. మరి సుభాష్ గారిని స్థానికేతరుడు అంటున్నారు కదా. స్థానికేతరుడైనా పర్లేదు, వర్క్ చేస్తాడు. అయితే మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాల వల్ల మేమే గెలుస్తామని ఏమో వ్యక్తం చేస్తున్నాం. ఏం అవ్వదండి. రామచంద్రపురంలో సంక్షేమం ఏమైనా జరిగిందంటారు? అభివృద్ధి ఏమైనా? ఏమీ జరగలేదు, జీరో. నిదర్శనం పక్కన ఉన్న డ్రైనేజ్. రామచంద్రపురంలో వచ్చే ఎన్నికల్లో ఎవరు గెలిస్తే బాగుంటుంది అంటారు? జగన్ గారు. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క చేసినటువంటి పనులన్నీ కూడా మీకు బాగా బాగున్నాయంటారు? బాగున్నాయి. అయితే రానున్నటువంటి ఎన్నికల్లో మేము ఖచ్చితంగా గెలుస్తాము అనేటువంటి ధీమా వ్యక్తం చేస్తున్నారు కూటమి అభ్యర్థులు. ఏమంటారు? తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు. ఎందుకని బాగుంటుంది అంటారు జగన్మోహన్ రెడ్డి గారు వస్తే? అన్ని పథకాలు బాగా పెట్టారు కాబట్టి. రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ నుంచి ప్రతినిధి ఎన్నికవుతారంటారు? ఎన్నిక నాకు ఏమీ లేదు. ఇప్పుడు జగన్ ఏం చేశాడండి? లగ్గాడు. ఒక రోడ్డు వేసాడా? ఏనండి, పూర్వం ప్రాజెక్ట్ కట్టాడా? ఏం కట్టాడు? ఏం కట్టలేదు. ఇప్పుడు వచ్చేది తెలుగుదేశం వస్తుంది. ఎన్ని చేసినా కూడా తెలుగుదేశం వస్తుంది. నేను పక్క వయసులో తిరిగాను, పక్క వయసు. నాకు నా ఇంట్లో 4 డబ్బులు వేస్తాడు. వచ్చినట్టే పోతాయి. నాకు పింఛన్ వస్తుంది. మా ఆడవాళ్ళకి 20,000 వేస్తాడు, ఉండదు ఎక్కువ. మా మనవాడికి ఒక టాప్ పెన్ ఇంజనీర్, వాళ్ళు ఫస్ట్లో వేసేవాడు, హైదరాబాద్లో చేస్తాడు. ఏం చేసినా ఏముంటలేదు. ఏం చేశాడండి జగన్ కూడా? చెప్పండి మీరు. అయితే నేను ఇచ్చిన సంక్షేమ పథకాల వల్ల ఎక్కువ రాష్ట్రంలో ప్రజలు లబ్ధి పొందారు. వాళ్ళు ఆడలేమన్నారో ఎదవని నేను ఏమన్నామని అడుగుతున్నారు. దానికి సమాధానం చెప్పాడా? నేను పక్క వయసారు, నేను ఉన్నమాట చెప్తున్నాను. అయితే అభివృద్ధి జరగలేదంట? జరగలేదు.
సకాలం లోన్ అన్నాడు. లోన్ ఏమి ఇచ్చాడండి? ముగ్గురికి ఇచ్చి లోన్ ఇచ్చాయని చెప్పాడు. రామచంద్రపురం నియోజకవర్గంలో ఏ అభ్యర్థి అయితే బాగుంటుంది అంటారు? ఏమంటే బోస్ కొడుకు ఇంతవరకు బోస్ చేశాడు. తోట తిరుగుతులు బాగా చేశాడు. అది అయిపోయింది, వదిలేండి. బోస్ కొడుకు చేసినా బోసు కొట్లేరు, కొడుకు వేయరు. ఇప్పుడు వచ్చినాడు సుభేంద్ర సొంబోజు, డబ్బులు ఉన్నవాడు ఏం కాలం అడుగుతాడు జనాన్ని. అది అంటే డబ్బులను బట్టి నెగ్గుతాడు అంటారా? అంతే. లేదు, 100 ఓట్లు తెలుగుదేశం ఎక్కుపడతాయి. ఇప్పుడు అన్ని కులాలు ఉన్నాయండి. ఇప్పుడు మాదిగా ఉంది, సగం పడతాయి. మంగళలు ఉన్నారా, సగం పడతాయి. వీళ్ళకి కావాల్సినవి ఇది కాపుల ఓట్లు, సౌదరి చోట్లు చాలాడు ఏకెట్టగానే. బావులకెళ్ళి ఉన్నాడు కాబట్టి నాతో అయ్యి కూడా పడవాడికి. అది రామచంద్రపురం నియోజకవర్గంలో ఏ పార్టీ గెలుస్తుంది అంటారు? ఏ పార్టీ అన్నదేమో కానీ నాకు తెలియదు కానండి. పార్టీ ఏదో వస్తుందే కానండి. మాకైతే మట్టికి చంద్రమోహన్ నాయుడు ఉన్నప్పుడేమో ఐటీ రేషన్స్ కావాలన్నారు. మేము ఐటీ రేషన్స్ ఇంటికి లోన్గానే వేయించుకున్నాం చెప్పి జగన్ గారు మాకు రేషన్ కార్డే తీసేశారు. 5 సంవత్సరాలు ఏంది రేషన్ కార్డు లేదు మాకు. దానికి వచ్చిన మాకు దాని 100 లబ్ధాలు ఏమీ మాకు రాను లేదు. అది దేనికి మాట్లాడినా ఇంకంతే అనవసరం. అయితే రామచంద్రపురం విషయానికి వస్తే అభివృద్ధి జరగాలనేటువంటిది ఏ అభ్యర్థి అయితే బాగుంటుంది అంటే? ఐటీ రేషన్స్ అని అవన్నీ పెట్టేసి ఎందుకండి ఉన్నవాడు బాగుండి లేనివాడికి పేడేసి ఏమున్నది చెప్పండి. అయితే రానున్న ఎన్నికల్లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు? ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుందండి? మాకండి మాకు చంద్రబాబు నాయుడు వస్తే పర్లేదు అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. వర్గంలో ప్రస్తుతం ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ ఎన్నికల్లో ఏ ప్రభుత్వం నెగ్గుతుంది అంటారు? చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నెగ్గిద్దని అనుకుంటున్నాం. ఎందుకు అంత ధీమా వ్యక్తం చేస్తున్నారు? ఎందుకంటే ఇది బాగా అరాచక పరిపృతంగా తయారైంది. బాగా గొడవలు అది ఇది మొత్తం అంతా అడ్డగోలుగా దెబ్బలాటలో ఇవన్నీ జనాలు విరక్తి చెందారు అంతగా. అయితే రామచంద్రపురం విషయానికి వస్తే టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా వాసంశెట్టి సుభాష్ను ఏర్పాటు చేశారు. వైసీపీ నుంచి వచ్చేసి సూర్యప్రకాష్ను ఏర్పాటు చేశారు. అయితే వాసంశెట్టి సుభాష్ ఇక్కడ స్థానికేతరుడు అనేటువంటి ఒక వార్తను తీసుకొస్తున్నారు. ఇది దీనివల్ల నెగ్గడం ఖాయమంటారా? ఇదివరకు గతంలో వేణుగోపాల్ స్థానిక నెగ్గారు కదండి. ఇక్కడ మనకు కావాల్సింది పార్టీ కావాలంతే. మీ క్యాండిడేట్కి ముఖ్యం కాదండి. ఇక్కడ పార్టీని బట్టి ఓటేస్తారు. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఏర్పడచ్చు అంటారు? ఖచ్చితంగా 100% టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తారండి. అయితే చేసిన సంక్షేమ పథకాల వల్ల 175కి 175 మేము సంపాదిస్తామనేసి ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీనికి మీరు వరకేనండి, అవన్నీ చెప్పుకోవడం వరకునే ప్రజలు బాగా నష్టపోయారు. ఓకే అండి, థ్యాంక్ యూ. ఏ ప్రభుత్వం ఏర్పడుతుంటారు? టీడీపీ అండి. ఎందుకని అంత ధీమా? నాది ఆరికిరావులండి, బెక్కువల మండలం. 5 సంవత్సరాల నుంచి మా అన్నయ్య గారి బాబుకి ఫిజికల్ హ్యాండిక్యాప్ సర్టిఫికేట్ ఉందండి, 70%. పెన్షన్ అని ఆ సచివాలయం చుట్టూరు తిరిగానండి, అయినా వాళ్ళు రెస్పాన్స్ లేదండి. కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళానండి. కలెక్టర్ గారి దగ్గర 2 తెరలు వెళ్ళాను. 2 తెరలు స్పందనాలు పెట్టాను. స్పందనాలు పెట్టినా కలెక్టర్ గారి రెస్పాన్సిబిలిటీ లేదండి. ఏ ఉద్యోగస్తుడు కూడా అసలు రెస్పాన్సిబిలిటీ లేదండి. నాకు చాలా దారుణంగా ఉందండి. విద్యాదీవెన రాలేదండి బాబుకి. 70% ఉండగా కూడా ఉపయోగం లేకపోయిందండి. 5 సంవత్సరాలు కూడా పెన్షన్ రాలేదండి, ఇప్పటికీ రాలేదు. ఇంత చండాలంగా ఉందండి ప్రభుత్వం పరిస్థితి. ఎందుకనేది కారణం చెప్పలేదండి మరి అధికారులు? ఎందుకని కారణం వస్తుంది, తొందరపడతావు. ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు, ఎప్పుడూ వస్తుంది, నువ్వు తొందరపడితే పనులు అవ్వవు అని చెప్తున్నాను. నిన్న సగా వెళ్ళానండి బెక్కువల్ ఎండిఓ దగ్గరికి. ఆ ఎండిఓ కూడా అలాగే చెప్పాడండి, తొందరపడతావు ఇటయ్యా, గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు, వస్తుంది అని చెప్తున్నాడు. పక్కగా అండి అంత దారుణంగా ఉందండి పరిస్థితి. ప్రతిదీ కూడా నిత్యావసర వస్తువులు ప్రతిదీ కూడా పెంచుకుని కూర్చున్నాడండి. విద్యాదీవెన అన్నాడు. మా అన్నయ్య గారి బాబుకి ఫిజికల్ హ్యాండిక్యాప్ సర్టిఫికేట్ ఉండి 70% ఉండి బిఎస్ఎం కాలేజీలో చదువుతున్నాడు. 2 తెరలు కూడా పడలేదండి. పేరు కొరల సూర్యశ్రీ వీర వెంకట సత్యనారాయణ బాబు పేరు ఆరికిరావు. విద్యాదీవెన పడలేదండి. సెంటు స్థలం ఇస్తా అన్నాడు ఆరికిరావుల్లో, మాకు మట్టికి ఇవ్వలేదండి. మా అన్నయ్య గారు బాబుకి మా అన్నయ్య చనిపోయాడండి, అయినా సెంటు స్థలం ఇవ్వలేదండి. కనవాళ్ళందరికీ ఇచ్చాడు, మా ఊళ్ళో మాకైతే ఇవ్వలేదండి. మేమైతే పక్క టీడీపీ అండి, అది చెప్తున్నాం. అంటే టీడీపీ ప్రభుత్వం వల్ల మీకు ఇవ్వలేదంటారా? మాకు ఇవ్వలేదండి పక్కగా. బ్రోకర్ ఉన్నాడండి, బ్రోకర్ అడిగాడు 10,000 రూపాయలు ఇస్తావా నీకు సెంటు స్థలం ఇస్తానండి. అదండి పక్కగా. ప్రతిదీ లంచం లేని ప్రభుత్వం అన్నాడు. లంచం లేనిది ఏదండి? ప్రతి దుక్కున లంచమే. ఎంఆర్ఓ ఆఫీస్ కాడి నుంచి కలెక్టర్ ఆఫీస్ కాడి నుంచి ఎక్కడ లంచం లేనిది ఏమీ లేదండి. లంచం లేని ప్రభుత్వం అంటున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఇంత చండాలమైన ప్రభుత్వం నేను
చూడలేదండి. ఇది పక్కాగా జరిగిందండి. కావాలంటే మీకు 70% ఉన్న కొర్ల సూర్యశ్రీ వీర వెంకటేశ్వర డెత్ అదే సర్టిఫికేట్ తెచ్చుతానండి బాబుది. ఈ 5 సంవత్సరాలు కూడా గిరగిరా తిరిగాను. ఇంకా ఆయనకి తెలిసింది నా గురించి. అదండి పరిస్థితి. తెలుగుదేశం జనసేన అండి. అయితే రామచంద్రపురంలో 2 వ్యక్తులు ప్రధానంగా పోటీ చేస్తున్నారు. వీళ్ళు ఒక అధికార పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి. అతను ప్రభుత్వ పథకాలు అందిన పథకాల ద్వారా మేము నెగ్గుతామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీనికి ఏం చెప్తారు? ఇక ఏంటంటే తెలుగుదేశం వస్తుందండి. ఎందుకని అంత ధీమా? ఏమంటే ఏం చేయలేదండి మాకు. నాకు ఇల్లు తలం రాలేదు, మా పిల్లలుగా మా అమ్మ కూడా ఏమీ రాలేదండి. అసలు ఏమీ రాలేదండి, నాకేమీ ఇవ్వలేదండి. పిల్లలతో ఉన్నానండి. ఊరి నుంచి ఇక్కడికి వచ్చానండి. 10 సంవత్సరాలు అయిందండి. ఇప్పుడు వచ్చి నాకు ఇల్లు తలంలో ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదండి. అమ్మ ఒడి అయ్యి పడలేదండి పిల్లలకి. మీకు అర్హత ఉన్నా రాలేదంట? రాలేదండి. మరి మీరు అప్లై చేయలేదా? చేసామండి. ఇల్లు తలం వస్తుందండి వారు. అక్కడికి వెళ్ళేప్పటికి మళ్ళీ వచ్చేది కదండి వారు. మొన్న మళ్ళీ కాగేశారని పేరు వచ్చిందండి. మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయిందమ్మ పేరు. మళ్ళీ తర్వాత చూతాను అంటున్నారు, అంతే అండి. రాలేదండి. జగనే రావాలనుకుంటున్నాను. ఎందుకని? ఏముందో పరిపాలన చేసేవాళ్ళు ఎలాగా పడుతున్నారు కదా, ఇంకా అంతకంటే మనం ఏం చెప్తాము. అంటే ఫ్రీగా పథకాలు ఇస్తున్నాడని? అది ఎవరు చేసింది ఏమీ లేదు, అందరూ ఒకటే అండి. అదే చేయాలంటే చేస్తున్నారు. ఆ పరిపాలన ఏదో అలా నీడకి చూస్తున్నాను అంతే. రామచంద్రపురాన్ని ఎవరు నెగ్గుతారంటారు? సూర్యప్రకాష్ గారా లేకపోతే సుభాష్ గారు? ఏం చెప్తాను బాబు, మీరే దయచేస్తే వాళ్ళకి పట్టిన నచ్చుతుంది సైకిల్. నా ఒకటి సైకిల్కే అదే